హైదరాబాద్ గచ్చిబౌలి చోరీ కేసులో పురోగతి వచ్చింది. వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో దోపిడీ చేసిన నేపాలీ దంపతుల్ని పోలీసులు పట్టుకున్నారు. యూపీ నేపాల్ సరిహద్దు ప్రాంతంలో దంపతులతో పాటు మరొక మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు నేపాలీలు పారిపోయారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పాటు మాట్లాడడానికి షేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. సార్, ముఖ్యంగా చెప్పండి, ఎందుకంటే ఈ నేపాల్ దొంగలంటేనే ఖచ్చితంగా బార్డర్ దాటి వెళ్ళిపోతారు, వాళ్ళ దొరకడం కొద్ది కష్టతరం మారేటువంటి సమయాలు చాలా కేసులు మనం చూస్తున్నాం. కానీ మీరు 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి ఈ బంగారం దొంగిలించినటువంటి బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగిందా? ఈ ఆపరేషన్ అంతా ఎలా కొనసాగింది? నిన్న ఈవినింగ్ మనకి పెద్ద ఎత్తున బంగారం పోయింది అని చెప్పి మళ్ళీ తెలిసిన తర్వాత ఇమీడియట్గానే సిపి గారు డైరెక్షన్ ప్రకారం మా సైబరాబాద్ పోలీస్లో సిసిఎస్ వాళ్ళు, తర్వాత ఎస్ఓటి అన్ని టీమ్స్ మా జోన్లో ఉన్న ఆల్ ఆఫీసర్స్ అక్కడికి రీచ్ అవ్వటం, తర్వాత వాళ్ళ డిఫరెంట్ టీమ్స్గా ఫామ్ అయ్యి లోకల్లో ముందు ఆ నేపాలీ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టిన వాళ్ళని లిఫ్ట్ చేయటం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అప్పటికప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో తీసుకురావటం. వీళ్ళందరూ ఏ విలేజ్కి సంబంధించిన వాళ్ళు, ఏ జిల్లా సంబంధించిన వాళ్ళు, ఎటు నుంచి పోతారు, జనరల్గా వీళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వీళ్ళు ఏ రూట్లో వెళ్తారు, ఎక్కడెక్కడి నుంచి ఎంట్రీ అవుతారు నేపాల్కి, ఈ డేటా మొత్తం కూడా వర్కౌట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఆ బోర్డర్స్లోకి వెళ్ళాలి అంటే మనము పాట్నా, తర్వాత పంత్నగర్, లక్నో, ఈ 3 దగ్గరికి ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు వీలున్నాయి. అప్పటికప్పుడు 6 టీమ్స్ మనం ఫామ్ చేయటం, ఈ 6 టీమ్స్లో ఎంత సీట్స్ అవైలబుల్ ఉన్నాయో దాన్ని బట్టి ఫ్లైట్ బుక్ చేసుకొని టీమ్స్ వెళ్ళిపోవటం. అలానే ఇక్కడ లోకల్లో ఏ ఆధారం దొరికినా కూడా వాటి మీద వర్కౌట్ చేయడం జరిగింది. ముందు రోజే ఒక చైన్ పోయినప్పుడు దొరికినప్పుడు ఒక మా డిఐ నరేష్ గచ్చిబౌలి దీన్ని ట్రాక్ చేసుకుంటూ పోతే ఒక ఆటోలో వాళ్ళు జూబ్లీహిల్స్ వెళ్ళినట్టు, అక్కడ కొంతమందిని వాళ్ళు వేరే ఒక ఆమెను కలిసినట్లు, ఇవి కొంత మనకి ఫీడ్ ఉండటంతో మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని సెర్చ్ చేయటము, దాంట్లో కొంత ఆధారాలు దొరకటం, వీటన్నిటితో చూసుకున్న తర్వాత మనకి సీన్ అర్థమైన తర్వాత అక్కడ యూపీ అండ్ బీహార్, తర్వాత ఉత్తరాఖండ్, ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న ఆఫీసర్స్తో మా సిపి గారు, తర్వాత హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ చాలా హెల్ప్ చేసినారు. వాళ్ళ డీసీపీ టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ కలిసి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ అక్కడ ఆఫీసర్స్కి కూడా ఎప్పటికప్పుడు మనకు ఇక్కడ ఏదైతే ఇన్పుట్ వస్తుందో ఆ ఇన్పుట్స్ వాళ్ళతో షేర్ చేసి టీమ్స్ పెట్టడం జరిగింది. ఈరోజు పొద్దున్న మన టీమ్స్ కూడా రీచ్ అయి ఉన్నాయి. ప్రాబబుల్ ప్లేస్లు అన్నింటిలో కూడా చౌకీలు, నాకాస్ అంటాము, నాకాబందీ స్టార్ట్ చేసి అక్కడ చేస్తున్నాం. వీళ్ళు ఇందాక మధ్యాహ్నం ఉదంపూర్ దగ్గర ఉన్న చెక్ పోస్ట్లో వీళ్ళు దొరకటం, తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ఆ గోల్డ్ మొత్తం కూడా ఇంటాక్ట్గా దొరకటం. ఈ కేసు ఇంత కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో అందరి సపోర్ట్తో వితిన్ 24 అవర్స్ లోపల ఇంత పెద్ద కేసు దీన్ని ఛేదించడం మాత్రం చాలా గర్వంగా ఉంది సైబరాబాద్ పోలీస్ అందరికి కూడా. సార్, ముఖ్యంగా ఇంట్లో అఫెన్స్ జరిగినప్పుడు కేవలం భార్య భర్త మాత్రమే ఉన్నారా? వీళ్ళకి ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి? నేపాలీ వాళ్ళ గురించా? నేపాలీ వాళ్ళు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్గా చెప్పదలుచుకున్న ఇద్దరే ఉన్నారు అన్నట్టు. నేరం జరిగినప్పుడు ఈ ఇంట్లో ఎవరు లేరు. ఈ ముఠాలు ఇళ్లలో పని మనుషులుగా చేరి ఈ విధంగా దోపిడీలు కూడా పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.